దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఈ ఉదయకాల సమయమున వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఈ యొక్క లవ్ వర్డ్ ని వినుచు ప్రతిదినము కూడా మీ యొక్క ఆత్మీయ ఇంటిని కట్టుకుంటున్న మిమ్మలను మరింతగా దేవుడు నింపి తన ఆత్మీయ సత్యములతో మిమ్మల్ని పలకరిస్తూ ముచ్చటిస్తూ మిమ్మల్ని బలపరిచి ఆత్మీయ జీవితంలో మెరుగుగా మిమ్మల్ని ముందుకు నడిపించాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. రండి, ఈ యొక్క దినమునకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీవ వాక్కును మనం చక్కగా విని దాన్ని ధ్యానించుకుందాం. అలాగుననే సిద్ధముగా ఉన్న మీరు మీ యొక్క జీవ గ్రంథములను తెరిచి దేవుడు మనకు అనుగ్రహించబో ఆ వాక్కును మనము శ్రద్ధగా విందాం. మనందరికి తెలుసు, మన పితరుడైన అబ్రహాము జీవితము మనకు తెలుసు. అబ్రహామును ఏలాగున ఉన్న పలముగా దేవుడు దర్శించి ఆయన్ను పేరు పెట్టి పిలిచాడో, అబ్రహామును పిలిచి ఆయన ఏ విధముగా ఆయన నడిపించాడో అలాగుననే దేవుడు అనుకున్న గొప్ప కార్యమును అబ్రహాము జీవితంలో ఏలాగున దానిని సాధ్యపరచడో మనందరికి తెలుసు. అలాగున ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనమును గనక మనం చూడగలిగితే, అబ్రహామును దేవుడు తనున్న చోట నుండి నీవు లేచి వెంటనే నేను చెప్పినట్లుగా చేయి అబ్రహాము అని అబ్రామును గూర్చి దేవుడు విన్నవించుకున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన వెంటనే అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు శిరస వహించి దేవుడు చెప్పినట్లుగా చేశాడు, కానీ పరిపూర్ణముగా చేయలేదు అన్నది ఈ దినమున నీకు దేవుడు బోధిస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, యెహోవా ఈ విధముగా అబ్రహాముతో అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వాక్కు. అబ్రహాముతో ఏమన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు లేచి నీ దేశమును విడిచి, నీ దేశాన్ని మాత్రమే కాదు నీ బంధువులను కూడా నీవు విడిచి, నీ బంధువులను మాత్రమే కాదు నీ తండ్రి ఇంటిని కూడా నీవు విడిచి నేను నీకు చూపించు ఒక దేశం ఉంది, ఆ దేశానికి నీవు వెంటనే బయలుదేరు అబ్రహామా అని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు. అయితే అబ్రహాము ఎగ్జాక్ట్లీ దేవుడు చెప్పినది చేశాడా? లేదు ప్రియులారా, దేవుడు చెప్పినది అయితే అబ్రహాము చేయలేదు. అబ్రహాము అనుకున్న ఆ యొక్క తలంపు ప్రకారం అబ్రహాము చేశాడు. మరి 4వ వచనం చూద్దాం. అబ్రహాము ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేశాడు. అబ్రహాము దేవుడు చెప్పిందే చేశాడు. అయితే ఏంటో చూద్దాం. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. ఇదంతా గనక లాంగ్ స్టోరీ షార్ట్ గా మీకు గనక చెప్పాలి అంటే, అబ్రహాము దేవుడు చెప్పిందే చేశాడు. దేవుని మాట ప్రకారమే శిరస వహించి దేవుని వాక్కు ప్రకారమే ఈ దేశాన్ని నేను తప్పక వదులుతాను, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటూ ఉన్నాడో అక్కడికి నేను వెళ్తాను అని బయలుదేరాడు. కానీ అబ్రహాము తన స్వంత తండ్రిని వదిలిపెట్టలేదు. తన తండ్రిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళడం జరిగింది. తన తండ్రిని మాత్రమే కాదు ప్రియమైన బిడలారా, తన తండ్రితో పాటు తన యొక్క అన్న కుమారుడైన లోతును కూడా తనతో పాటు తీసుకువెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా మనము లోతుల్లోకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ప్లెయిన్ గా మనము దేవుని వాక్యాన్ని లేఖనములను చదివితే మనకు అర్థం కాదు. అందుకే దేవుడు క్షుణ్ణంగా ఈ వాక్యాలన్నీ కూడా ప్రతి అధ్యాయంలో ఆదికాండంలో ఆయన వ్రాయించి పెట్టాడు. మరి అబ్రహాము తన యొక్క స్వదేశమును వదిలిపెట్టాడు, కానీ దేవుడు ఇచ్చిన మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆయన విస్మరించాడు. మరి అబ్రహాము తండ్రిని కూడా తీసుకున్నాడు తనతో పాటు. ఆ విధముగానే దేవుడు చెప్పనటువంటి తన యొక్క అన్న కుమారుని కూడా, ఆ వ్యక్తి ఎవరో కాదు లోతే. మరి లోతును కూడా అబ్రహాము వెంట పెట్టుకొని తన తండ్రి అలాగుననే లోతు, అలాగుననే అబ్రహాము యొక్క భార్యతో పాటు అలాగుననే లోతు యొక్క భార్య, ఇక తనకున్న సామాగ్రి మొత్తాన్ని తీసుకొని అబ్రహాము బయలుదేరాడు. మరి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? మనం గనక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచిస్తే, దేవుడు నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశానికి నువ్వు బయలుదేరాలని చెప్పాడు, కానీ ఏ దేశమో దేవుడు చెప్పలేదు ప్రియులారా. అబ్రహాము బయలుదేరేంత వరకు, అబ్రహాము ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగించేంత వరకు, ఇంకా చెప్పాలి అంటే ఒక
టైం వచ్చేంత వరకు దేవుడు ఇదిగో నీకు పలాని దేశాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నా అని ఎక్కడ కూడా అబ్రహాముతో దేవుడు ముచ్చటించినట్లుగా మన వాక్యంలో చూడము. మరి ఈ ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనంలో గనక మనం చూడగలిగితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, అబ్రహాము ఇక్కడ ఒకవేళ తండ్రి అని లేకపోయినా తనతో తండ్రి కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఇక తన తండ్రితో పాటు అలాగే తన అన్న కుమారుడైన లోతుతో పాటు అబ్రహాము ముందుకు వెళ్ళగా హారాను అన్న ప్రాంతంలో కొంతకాలం ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే వారికి తెలియదు, క్లారిటీ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏది దేవుడు అనుకున్న దేశమో వారికి తెలియలేదు, దేవుడు కూడా ఇంకా వారికి అది బయలుపరచలేదు. కాబట్టి హారాను అన్న ఒక ప్రాంతంలో వారి యొక్క జీవనాన్ని అక్కడ కొనసాగించారు. అయితే అబ్రహాము ఎగ్జాక్ట్లీ ఇక హారాను వదిలి బయటకు బయలుదేరే ఆ టైముకి అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరములు అని లేఖన భాగంలో సెలవిస్తుంది. అయితే హారాను అన్న ప్రాంతాన్ని అబ్రహాము వదిలే సమయానికి అబ్రహాము యొక్క తండ్రి తెరాహు మరణించాడు. మరణించిన తరువాతే వారు హారానును వదిలిపెట్టి ఇంకా ముందుకు కొనసాగడం జరిగింది. అదే జీవ గ్రంథమైన వాక్యములో మనం చూడగలము. ఇది స్పష్టంగా దేవుడు 13వ అధ్యాయము 14వ వచనంలో గనక మనం చూడగలిగితే దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, మరలా జాగ్రత్తగా వినండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇలా అంటున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ దేశమును వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అబ్రహాము అని చెప్తే, ఓకే ప్రభువా, నేను లేస్తున్నా, ఇదిగో నేను లేస్తున్నా, నేను వెళ్తున్నా అని చెప్తూనే అందరినీ కూడా చంకన పెట్టుకొని అబ్రహాము బయలుదేరాడు. తండ్రిని తీసుకొని వెళ్ళమని దేవుడు చెప్పలేదు, అలాగనే నీ బంధువుల్లో ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకువెళ్ళని దేవుడు చెప్పలేదు. కానీ ఇదంతా అబ్రహాము తన అభిష్టంతో చేశాడు. అందుకే దేవుడు ఏ దేశానికి అబ్రహామును తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడో, ఏ దేశాన్ని అబ్రహాముకు దేవుడు ఇవ్వకోరాడో అది ఆయన బయలుపరచలేదు. అంటే దాని అర్థము పరిపూర్ణముగా ఆయన మాట చెప్పున అబ్రహాము ఆయనను వెంబడించి ఆయన మాట ప్రకారము పరిపూర్ణముగా చేసేంత వరకు అబ్రహాముకు దేవుడు ఏ దేశమో బయలుపరచలేదు. ఇది మన నిజమైన తండ్రి యొక్క స్వభావము. మన దేవుడు ఏదైనా మాట చెప్తే ఖచ్చితంగా దాని ప్రకారము చేయు దేవత దేవుడే. అందుకే మనము 13వ అధ్యాయము 14వ వచనంలో ప్రారంభంలో గనక మనం చూడగలిగితే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అన్న ఈ యొక్క భాగముతో ఇది ప్రారంభమవుతుంది. అంటే దాని అర్థము లోతు అబ్రహాముతో ఉండేంత వరకు దేవుడు అబ్రహాముకు ఏది కూడా బయలుపరచలేదు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో అబ్రహాము పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలో లోతు లేడు ప్రియులారా. ఇది మనం గమనించాలి. మరి దీని ద్వారా దేవుడు మనకి ఏమని బయలుపరుస్తున్నాడు? దేవుడు మన కొరకు ఆయన కలిగి ఉన్న నిర్దిష్టమైన ప్రణాళిక గొప్పది. దేవుడు మన కొరకు గీసిన బౌండరీ ఏంటో ఆయన వాక్కు చేత మనం తెలుసుకోగలము. ఆయన జ్ఞానం ద్వారా అది మనకు బయలుపరచబడుతుంది. మరి దేవుడు దేనిని కావాలని కోరుకున్నాడు అది మన జీవితంలో ఉండాలి. దేవుడు దేనిని వద్దు అన్నాడు అది మన జీవితంలో ఉండకూడదు. అది మన ప్రియమైన, మనకిష్టులైన, కుటుంబ సభ్యులైన, అది బంధుమిత్రాదులైన ఎవరైనా సరే దేవుడు అనుమతించకపోతే వారు మన జీవితంలో ఉండకూడదు అనే ఈ వాక్కు ద్వారా దేవత దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే తండ్రిని కూడా మధ్యలోనే హారాను దగ్గర అబ్రహాము వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అనగా తండ్రి మరణం తరువాతే అబ్రహాము ప్రయాణమై మరింత దగ్గరగా దేవుడు అబ్రహాముకు చూపించబో ఆ దేశమునకు మరింత దగ్గరగా ప్రయాణమై వెలుచు ఉన్నాడు. అబ్రహాముకు తెలియదు ఆ దేశం ఏంటో, కానీ దేవుడు మరింత క్లోజ్ గా ఆయన చిత్తమునకు దగ్గరగా తీసుకుని వస్తూ ఉన్నాడు. మరి లోతు ఒక్కటే మిగిలి ఉండగా లోతు కూడా ఆ యోర్దాను సస్యశ్యామలమైన ఆ ప్రాంతాన్ని కోరుకొని అక్కడ జీవ జల నదులు ఉంటూ అక్కడంతా కూడా సస్యశ్యామలముగా పంటలు అన్ని కూడా చాలా
గొప్పగా సర్వ సమృద్ధినిచ్చే ఆ ప్రాంతాన్ని కోరుకొని లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో యెహోవా ఇలా అన్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. చూడుము అబ్రహాము, ఇప్పుడు చూడు. ఇప్పుడు ఎందుకు చూడమంటూ ఉన్నాడు? ఇప్పుడే అబ్రహాము క్లియర్ గా చూడగలడు. ఇంతకు ముందు ఒకవేళ లోతు ఉన్నప్పుడు కావచ్చు, ఇంకెవరైనా ఉన్నప్పుడు కావచ్చు, అబ్రహాముకు దేవుడు ఏది చూపించాలనుకున్నా అది క్లియర్ గా కనపడేది కాదేమో. దేవుడు ఇచ్చు విజన్ అది చాలా గొప్పది. అది మనలను చూడమన్నప్పుడు మనమే చూడాలి. మనం ఇంకొక గ్లాస్ వేసుకొని మన బంధువులు, మనకి ఇష్టమైన వారు, మనకి ఇష్టమైన మనుషుల యొక్క గ్లాసెస్ వేసుకొని మనం చూస్తే దేవుడు మనకు కనపరిచే ఆ విజన్ కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి అబ్రహామే రూఢిగా ఉన్న సాక్షి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి అబ్రహాము జీవితంలో లోతు బయటికి వెళ్ళిపోయిన తరువాత అబ్రహాము ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు. నిజముగా అబ్రహాముతో దేవుడు ఇదిగో ఈ యొక్క సైట్ నీదే అని చెప్పలా. నీవు ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు, నీవు తూర్పు వైపు చూడు, నీవు పడమటి వైపు చూడు, 4 దిక్కుల వైపు నీవు చూడవలసినంతగా చూడు. నీ కన్నులెత్తి చూడు అబ్రహామా, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ దట్ వాట్ ఐ హావ్ గాటన్ ఫర్ యు ఇన్ స్టోర్ అని దేవత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఈ యొక్క ఆశీర్వచనమును అప్పుడు పరిపూర్ణముగా అబ్రహాము జీవితంలో విప్పాడు. అప్పుడు క్లియర్ గా అబ్రహాముకు అర్థమైంది దేవుడు ఏ దేశాన్ని అబ్రహాముకు ఇవ్వబోతున్నాడో. అది కానాను అనబడే దేశము. ఆ దేశమును అబ్రహాముకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు కూడా ప్రస్తుతము ఈ భూమిపైన ఉన్న ఇజ్రాయేలే ఈ దేశము. ఈ వాగ్దాన దేశాన్ని అబ్రహాముకు పేరు పెట్టి మరి ఆయన పేరును కూడా అబ్రాము నుండి అబ్రహాముగా మార్చి దేవుడు ఈ యొక్క గొప్ప దేశమును బహుకరించాడు. మరి ఈ ల్యాండ్ అంతటికి కూడా లీగల్ ఓనర్ అబ్రహామే. ఇప్పుడు మనము గనక పిలుచుకునే ఈ ఇజ్రాయేల్ అనే యొక్క దేశానికి లీగల్ ఓనర్ అబ్రహామే. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన స్వాస్థ్యం. ఒకవేళ అబ్రహాము ఇదిగో నీకేది కావాలో కోరుకొని లోతుకు ఒకవేళ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లోతు కోరుకున్న విధంగా ఇచ్చి ఉన్నా కూడా అది కూడా అబ్రహాముదే. అబ్రహాం జస్ట్ ఒకవేళ గిఫ్ట్ గా ఇచ్చి ఉన్నాడేమో, కానీ అది కూడా లోతును అక్కడి నుండి లేకుండా దేవుడు చేసేసాడు. ఇప్పుడు పరిపూర్ణముగా అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఏదైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాంగమ సమస్తమును కూడా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు అని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. చివరిగా మనము 18వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుండి ఇక్కడ వరకు ఎక్కడ కూడా బలిపీఠము అంత విశిష్టముగా మనం చూడము. బలిపీఠం ఇక్కడే వచ్చింది. ఎందుకు? అబ్రహాము ఫైనల్ గా డెస్టినీకి చేరుకున్నాడు. అబ్రహామును దేవుడు దేని కొరకైతే పేరు పెట్టి పిలిచాడు, దేని కొరకైతే నీ దేశాన్నే వదిలి రా, నేను నీకు వాగ్దాన దేశమును ఇవ్వబోతున్నా, అదే నీకు శాశ్వత దేశముగా నీకును నీ సంతానమునకును ఇసుక రేణువుల వలె లెక్కింప జాలనటువంటి ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను చేయునంతగా ఈ దేశమును నేను నీకు స్వాధీనపరచదును, ఈ దేశమును నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నీవు లేచి రా అని దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారము వ్యతిరేకమైన వాటన్నిటినీ దేవత దేవుడు ఒక్కొక్కటిగా అబ్రహాము జీవితంలో నుండి తొలగించి వేసి అనవసరమైనవన్నీ తీసివేసి అబ్రహామును మాత్రమే సెపరేట్ గా, డిస్టింగ్విష్డ్ గా, ఎక్స్క్లూజివ్ గా ఆయన సన్నిధిలో నిలవబెట్టి ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇస్తున్నా అబ్రహామా, ఇదిగో నీవు ఇక ఈ దేశమును ఏలుము అని చెప్పిన వెంటనే అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టాడు. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ విధముగానే దేవత దేవుడు నిన్ను కూడా చేయాలనుకుంటున్నాడు. ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఆయన మాట ప్రకారం నీవు చేయుటకు నీవు చెవియొగ్గుము. ఆయన మాట ప్రకారమే నీవు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాటకు ఎక్స్ట్రాగా ఏది కూడా నీవు చేయకూడదు. ఆయన మాటలో లేనిది, ఆయన విజన్ లో లేనిది, ఆయన కాలింగ్ లో లేనిది ఏది కూడా దేవునికి అవసరం లేదు. ఒకవేళ నీవు తెచ్చుకున్నా సరే నీవు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని చూడలేవు. ప్రేమైన దేవుని కుమారుడా, దేవుని కుమారుడు
కుమార్తె. దీని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాట ప్రకారము ఎగ్జాక్ట్లీ దేవుడు ఏం చూపిస్తే దాన్నే నీవు గనక ఫాలో అవ్వగలిగితే నీవు ఖచ్చితముగా అబ్రహాము కానాను చేరుకున్నట్లుగా, అబ్రహాము వాగ్దాన దేశమును ఎట్టకేలకు చేరుకున్నట్లుగా దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ పరిపూర్ణమైన చిత్తములోనికి తీసుకుని వచ్చి నిన్ను నిలవబెట్టి నిన్ను ఆయనకు ఇష్టడుగా, ఆయన చేతిలోని బలమైన పాత్రగా వాడుకొనగలడు. నిన్ను దేవుడు బహుగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఎంత మంచి దేవుడు నాయన, నీవు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవత దేవుడు. మీ మాట చెప్పుననే నాయన మమ్మల్ని నాయన ఇదిగో తండ్రి ఆశీర్వదించాలని, నాయన మమ్మల్ని నాయన స్థితిమంతులుగా చేయాలని, మమ్మల్ని సంపన్నులుగా చేయాలని, మమ్మల్ని నాయన సక్సెస్ వైపుగా, డెస్టినీ వైపుగా, మీరు మా కొరకు కలిగి ఉన్న డెస్టినీ వైపుగా తీసుకువెళ్ళాలని ఆశపడే దేవత దేవుడుగా మీరున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాట ప్రకారం మేము చేసినప్పుడు అప్పుడు తప్పక ఇదిగో తండ్రి మీ చేతిలోని సాధనములుగా, బలమైన ఇదిగో తండ్రి నాయన ఆయుధములుగా, ఉపకరణములుగా యేసునామములో మీ రాజ్య వ్యాప్తి కొరకు మీరు మమ్మల్ని వాడుకునేవారుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వినుచున్న నాయన మీ బిళ్ళైన వారందరినీ యేసునామములో బ్లెస్ చేస్తూ నాయన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చబడును గాక. మరి ముఖ్యముగా అబ్రహాము వలనే ప్రతి ఒక్కరి జీవితము కొరకు మీరు కలిగి ఉన్న వాక్యంటో అది విడుదలవును గాక. ఈ క్షణమే యేసునామములో బిలీవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకునేది గాక. ఇదిగో నాయన వారందరి కొరకు నాయన ఇదిగో నాయన ఏ గాడ్స్ విల్ ని మీరు కలిగి ఉన్నారో, ఏ పర్పస్ ని మీరు కలిగి ఉన్నారో, ఏ వొకేషనల్ విల్ ని మీరు కలిగి ఉన్నారో, యేసునామములో మీ యందు విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా పరలోకం నుండి దాన్ని రిసీవ్ చేసుకునేది గాక. మీకు తెలుసు మీ దర్శనం ఏంటో దేవతి దేవ. ఆ దర్శనాన్ని మా జీవితంలో పరిపూర్ణం చేసే దేవుడు నీవే నాయన. ఆ దర్శనం ప్రకారం నాయన పరిపూర్ణంగా అది నెరవేర్చబడేంత వరకు మీరు నిద్రపోయే దేవత దేవుడు కాదు. అలాగున నాయన అనవసరమైనవన్నీ మా జీవితంలో ఉండకూడదు నాయన. మీ చిత్తంలో లేనివన్నీ మా జీవితంలో ఉండకూడదు. అది నాయన ఇదిగో తండ్రి నాయన ఏవైనా కావచ్చు నాయన, అవి వ్యక్తులైనా వ్యవస్థలైనా ఇదిగో వస్తువులైనా ఏవైనా మా జీవితంలో ఉండకూడదు నాయన. మీరు అనుకున్నవి మాత్రమే మా జీవితంలో ఉండాలి. అలాగున జరిగినప్పుడు దేవా మీరు నాయన మీ చిత్తము నాయన ఇదిగో నాయన మధ్యలోనికి, కేంద్రములోనికి మమ్మల్ని తీసుకొని వచ్చే దేవత దేవుడుగా మీరున్నారు. అలాగున నాయన ఆ చిత్తమును నాయన మీరు మా జీవితంలో జరిగించి దాన్ని పరిపూర్ణం చేసే దేవుడుగా మీరున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క నాయన ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.